అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతని చూపులకి సిగ్గుతో ముడుచుకుపోయి బాబు చూపుల బాణాలు తట్టుకోలేక పారిపోయింది మధు. పరిగెడుతున్న మధుని చూసి ఏయ్ తింగరి, నీ ఫోన్ నెంబర్ ఇవ్వవే అంటూ అరిచాడు. 98486 డాష్ డాష్ అని అరిచి చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది. తన నెంబర్ని నోట్ చేసుకొని నవ్వుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. క్రేజీ గర్ల్ అనుకుంటూ వర్క్లో పడ్డాడు బాచి. ఆఫ్టర్ సమ్ డేస్ భూమండలానికి తిరిగి వచ్చిన మన పాప బాబుకి వెల్కమ్ చెబుతూ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. వాళ్ళు ఇంటికి చేరేసరికి ఇంటి చుట్టూ మీడియా వాళ్ళు అందరూ ఒక్క టీవీ కూడా తప్పకుండా. అసలే టైర్డ్ అయిన దక్షిత వాళ్ళని చూడగానే చాలా చిరాగ్గా అనిపించింది. అతనికి రెస్ట్ లేకుండా వెళ్ళొస్తే మళ్ళీ ఇదేం గోలా అనుకుంటూ పోర్టికోలో కార్ ఆపి విసుగ్గా కారు దిగుతూ ఏంటిదంతా, నాకిప్పుడు ఎలాంటి మీటింగ్ పెట్టే ఓపిక లేదు, నన్ను కాస్త వదిలేయండి, ఒకరోజు నేనే చూసుకొని ప్రెస్ మీట్ పెడతాను, ప్లీజ్ గో అనుకుంటూ వెళ్ళిపోతుంటే సార్ ప్లీజ్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, మిమ్మల్ని విసిగించమంటూ వెంటపడుతుంటే వాళ్ళెవరిని పట్టించుకోకుండా సెక్యూరిటీ అంటూ అరిచి దక్షితని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఇంటి గుమ్మం దగ్గర ఆపి సావిత్రి సుహాసిని ఇద్దరు వాళ్ళకి దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పారు. కొడుకుని కోడల్ని కల్లారా చూసుకొని ఇద్దరిని మనస్ఫూర్తిగా హత్తుకుంది సుహాసిని. వాళ్ళని ఎక్కువ విసిగించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ రూమ్కి పంపిస్తానని తీసుకోండని చెప్పడంతో సరే అత్త అని చెప్పి దక్ష్ వెనకాలే వెళ్ళింది. ఇక చాలా నీరసంగా అనిపిస్తుంటే ఆమె ఫేస్లో కనిపిస్తున్న నీరసానికి రూమ్కి వెళ్ళగానే ఆమెను అమాంతం ఎత్తి వాష్రూమ్లో దింపాడు. వద్దని వాదించలేదు, ఎందుకంటే ఆమెకు కూడా ఓపిక లేదు కాబట్టి. దక్ష్ ఆమెకు స్నానం చేయించి అతను చేసి టవల్ చుట్టి మళ్ళీ ఎత్తుకొని బయటకు వచ్చి మ్యాక్సీ తొడిగి అతను డ్రెస్అప్ అయి అప్పుడే సుహాసిని వాళ్ళిద్దరికి ఫుడ్ తీసుకురావడంతో నేను తనకి తినిపిస్తానని వెళ్ళు మామ్ అన్నాడు. జాగ్రత్త నాన్న, అసలే చాలా జర్నీ చేసింది, తన ఫేస్ చూస్తేనే తెలుస్తోంది ఎంతలా అలసిపోయిందో అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు మామ్, తనని నేను చూసుకుంటానుగా అని ధైర్యం చెప్పడంతో సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఫుడ్ దక్షితని పక్కన కూర్చోబెట్టుకొని తినిపిస్తుంటే కూడా ఓపిక లేక కొంచెం తిని చాలు బావా అనింది. ఏమనిపిస్తుంది సిరి అని అడిగాడు ప్రేమగా. అతని నోటి వెంట మొదటిసారిగా సిరి అనే పదం చాలా నచ్చి చిన్నగా నవ్వి ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది. ఇక బలవంతంగా తినిపించకుండా చాలు అనగానే ఆపి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు. ఇక మిగిలిన ఫుడ్ని బాబు తినేసి దక్షిత పక్కన పడుకోగానే ఈ మధ్యలో నా ఎంగిలి కూడా తింటున్నావా అని నవ్వుతూ అడిగింది. ఆమె అలా అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె పెదాలని పీల్చి పిప్పి చేశాడు. ఏడుపు మొహంతో చూసింది అతన్ని. బాబుకి ఏం ఫరక్ లేదన్నట్లు ఆమెను గుండెల మీదకి చేర్చుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎంగిలి అనగానే కోపం వచ్చేసింది. ఎన్నిసార్లు ముద్దు పెట్టలేదు, అది ఎంగిలి కాదా అని సింబాలిక్గా చూపించాడు. పూర్తిగా అలసిపోయిన డస్కి కోపం కూడా చూపించే ఓపిక లేక అలాగే నిద్రలోకి జారుకుంది. ఇక ఈ లోకాన్ని మరిచి ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారంటే మొబైల్ కూడా ఆఫ్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. మొబైల్ మోగిన ఎలాగో ఆఫ్ చేశాడు కాబట్టి అది కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆ రాత్రి అయింది కూడా వాళ్ళకి తెలియలేదు. సుహాసిని ఫుడ్ కంటే నిద్ర ముఖ్యమని తను కూడా లేపలేదు. ఆ రాత్రి ఎలా గడిచిందో కూడా తెలియకుండా నిద్రపోయారు. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 11 మెలకు వచ్చిన దక్ష్ బాగా హెడ్ అంతా పట్టేసినట్లు అనిపిస్తుంటే తలని నొక్కుకుంటూ పక్కన హాయిగా పడుకున్న దక్షితని డిస్టర్బ్ చేయకుండా ఫ్రిడ్జ్లో నుండి ఐస్ ప్యాక్ తీసుకొని ఫోర్ హెడ్ మసాజ్ చేసుకుంటూ కౌచ్లో కూర్చున్నాడు. ఇక కాస్త రిలాక్స్గా అనిపిస్తుంటే బెల్ ప్రెస్ చేశాడు. మేడ్ కాఫీ కప్తో రూమ్ ముందుండడంతో ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి వచ్చి అతని కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. అదేంటి నాన్న ఈ టైంలో కాఫీ తాగుతున్నావు, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే, నిన్న కూడా డిన్నర్ చేయకుండానే పడుకున్నారు, బాగా అలసిపోయారని నేను డిస్టర్బ్ చేయలేదు అంటుంటే పర్వాలేదు మామ్, ఇప్పుడు ఆకలిగా లేదు, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం అన్నాడు. ఇక దక్షిత కూడా నిద్ర లేవకపోవడంతో తినకుండా అలా పడుకుంటే ఎలా, తనని లేపేదైనా తినిపించి మెడిసిన్ వేస్తే బాగుంటుంది, ఓకే మామ్ నేను లేపుతాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుహాసిని. కాఫీ తాగాక ఇంకాస్త రిలాక్స్ అనిపిస్తుంటే మెల్లగా లేచి దక్షిత పక్కన చేరి సైడ్కి పడుకోవడం వల్ల బుగ్గ పొంగి ముద్దుగా కనిపిస్తుంటే అతని గడ్డం
తెల్లటి చీక్ మీద రుద్దుతుంటే గరుకు గడ్డానికి ఆమె స్కిన్ పింకిష్లోకి మారితే చిన్నగా కదిలింది. బేబీ అని హస్కీగా పిలిచాడు. అతని వాయిస్కి అనింది. నిన్నటి నుండి పడుకున్నావు, ఇక లేవవా? చాలా అలసిపోయాను బావా. సరే, కాస్త ఫ్రెష్ అయ్యి తినేసి మళ్ళీ రేస్ట్ తీసుకో. మామ్ టెన్షన్ పడుతోంది, తినకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది అని ప్రేమగా చెప్పి మెల్లగా లేపి కూర్చోబెట్టాడు. నవ్వుతూ చేతులు చాచింది. ఆమెను ఎత్తుకొని బ్రష్ చేయించి కాస్త ఫేస్ వాష్ చేసి మేడ బ్రేక్ఫాస్ట్ తేవడంతో తనకు తినిపించి పెదాలని వైప్ చేసి తను తినేశాడు. ఇక మెడిసిన్ వేసి కాసేపు ముచ్చట్లు చెప్పుకొని నీరసంగా అనిపిస్తుంటే పడుకునే ముందు మళ్ళీ ఒక గ్లాస్ జ్యూస్ తాగించాడు. ఇవన్నీ పొట్టలో పోస్తే అరగడానికి నానా అవస్థలు పడాలి. ఈ టైంలో డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం. అర్థం చేసుకో బావా. మళ్ళీ వామిట్స్ అయితే వీక్ అయిపోతాను. సర్లే, ఇదొకటే, ఈవినింగ్ వరకు లేపను అంటుంటే సరే అని పొట్ట ఫుల్ అవడంతో మెడిసిన్ పవర్కి అతని ఒడిలో అలాగే నిద్రపోయింది. ఆమెను బెడ్ మీదకి చేర్చి ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటి నుండి ఆఫ్లో ఉన్న మొబైల్ని ఆన్ చేసి చూడగానే కొన్ని వందల మెసేజెస్, మిస్డ్ కాల్స్ కనిపించగానే కళ్ళు చిన్నవి చేశాడు. ఏవో వీడియోస్ కూడా కనిపించాయి. ఓపెన్ చేసి చూసిన అతని కళ్ళు చింత నిప్పుల్లా మారాయి. వెంటనే బాలాజీకి కాల్ చేసి అసలేంటిదంతా అంటూ అరిచాడు. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. అసలేం చేస్తున్నావు? ఎప్పటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా? ఈ విషయం చెప్పడానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడంతా క్లియర్ అయిపోవాలి. అది ఎలా సాధ్యం? ఆ అమ్మాయి అసలు వినట్లేదు. టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ కూడా డిలీట్ అవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు అంటూ కాల్ కట్ చేయగానే తల పట్టుకొని కూర్చున్నాడు బాలాజీ. అసలు వీడేం మాట్లాడుతున్నాడు? డిలీట్ అవ్వాలి అంటే ఇంత రచ్చ జరిగిన తర్వాత టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటారే కానీ ఎందుకు డిలీట్ చేస్తారు అనుకుంటూ అతనికి తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి దాన్ని స్టాప్ చేయమంటుంటే ఒక్కరు కూడా బాలాజీ మాటని వినట్లేదు. ఏదో జరుగుతోంది. దక్ష బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా వాడితో పెట్టుకుంటున్నారు. మహిరా, నీ గోతిలో నువ్వే పడేలా చేస్తాడు మా వాడు, చూస్తూ ఉండు అనుకుంటూ తన ఫ్రెండ్ ఎస్పీని కలవడానికి బయలుదేరాడు బాలాజీ. ఇక వెంటనే రోడ్లపైన ధర్నా చేస్తున్న ప్లేస్కి చేరుకున్న దక్ష్ వితౌట్ సెక్యూరిటీతోనే నడి రోడ్డుపై కూర్చున్న మహిరా ముందు కారు ఆపాడు. సడన్గా అంత ముందుకొచ్చిన కార్కి ఉలిక్కిపడి చూశారు అక్కడున్న వాళ్ళంతా. కార్ ఫోర్స్గా ఆపి కార్ డోర్ని కాలితో తన్ని యాటిట్యూడ్గా కార్ దిగి కార్ బ్యానెట్కి ఆనుకొని అరుస్తున్న వాళ్ళ అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా చిటికేశాడు. ఆ అరుపులలో పెద్దగా వినిపించలేదు చిటికే సౌండ్, కానీ అతను వేసిన చిటికే సౌండ్ మాత్రం మహిరాకి వినిపించింది. ఆమె ఫేస్లో సర్కాస్టిక్ స్మైల్ వచ్చి చేరగా కూర్చున్నదల్లా లేచి దగ్గరికి వచ్చి, చూసావా నిన్ను ఎలా నా దగ్గరికి రప్పించుకున్నానో? ఇప్పుడు నీకు నాకు సంబంధం ఉందని ఈ ప్రపంచమంతా తెలిసిపోయింది. నువ్వు ఆ రోజు నా దగ్గరికి వచ్చావు కదా, వాటిని కొంచెం మార్ఫింగ్ చేసి అలా తయారు చేశాను వీడియోని. బాగుందా? నేను చాలా అందంగా ఉన్నాను కదా అంటూ పెదవి కొరుకుతూ ఆమె హెయిర్ని స్టైల్గా వెనక్కి నెట్టుకుంటూ అతన్ని కొరికేలాగా కైపుగా చూస్తూ అడుగుతుంటే, అవును, చాలా అందంగా ఉన్నావు. మరి నీ అందం అడవి కాచిన వెన్నెలవుతుంటే నేను ఎలా ఊరుకుంటాను? నాకు అస్సలు నచ్చట్లేదు. ఆ రోజు నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి నిన్ను ఏదేదో చేయాలనిపిస్తోంది. పద నాతో పాటు అనగానే, నిజంగా నువ్వు మారిపోయావా అని అనుమానంగా చూసి చాలా ఎగ్జైట్ అవుతూ అడిగింది. అదేంటి అలా అడుగా? నువ్వు నా కోసం నీ పరువు తీసుకొని ఇంత చేసిన తర్వాత కూడా నేను నమ్మకుండా ఉంటానా చెప్పు? ఖచ్చితంగా నమ్ముతాను. నువ్వు నన్ను ఎంతలా కోరుకుంటున్నావో నాకిప్పుడు బాగా అర్థమైంది. అందుకే నాకు కూడా నువ్వు కావాలి అనిపిస్తోంది. త్వరగా పద. మరి సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవుతున్న న్యూస్ అనింది. అది కరెక్టే కదా, ఇంకా డిలీట్ చేయడం ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకొని నాకిష్టమే అయినప్పుడు ఎవరు ఎలా వేసుకుంటే నాకే? మనిద్దరి సంబంధం కరెక్టే కదా, న్యూస్లో వస్తుంది అబద్ధం, కానీ ఇప్పుడు నిజం చేస్తాంగా, ఏ వద్దా అని అడిగాడు ఆమెను సైడ్ లుక్తో చూస్తూ రొమాంటిక్గా. లేదు లేదు, కావాలి. మరి నీకు కోపం రాలేదా నా మీద? ఎందుకు రావాలి? ఒక అమ్మాయి సిగ్గు లేకుండా వచ్చి అడుగుతుంటే మగాడిగా నీ కోరికలని నేనే తీర్చాలి కదా. ఎన్ని రాత్రులు ఎన్నిసార్లు నీతో పడుకోవాలో చెప్పు. నిన్ను సాటిస్ఫై చేసే వరకు నేను ఊరుకోను. ఎందుకంటే
ఇంత తెగించి, ఇంత బరి తెగించి, ఐ మీన్ ఇంత ధైర్యంతో ఒక మగాడితో పడుకున్నాను అని డైరెక్ట్గా మీడియాకి చెప్పావు. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. నీ తెగింపు ఇంకా బాగా నచ్చింది. ఇలాంటి న్యూస్లు చూసుకొని నిన్ను ఒక బజారు దానిలా చూస్తే నేను ఊరుకోను. అందుకే నేను ఉంచుకోవాలనుకుంటున్నాను. మరి నీ భార్య? నా భార్య స్థానం అలాగే ఉంటుంది. నువ్వు మాత్రం నా గెస్ట్ హౌస్లో ఉంటావు. ఇప్పుడు మూడొస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మూడొచ్చింది, పద వివరంగా అక్కడ మాట్లాడుకుందాం అని మత్తుగా చెబుతుంటే, నిజంగా ఇంత త్వరగా మారుతావని అస్సలు తెలీదు. చాలా థ్యాంక్స్. ఇంత త్వరగా నన్ను నా కోరికని మన్నిస్తావని ఊహించను కూడా లేదు. నా మీద ఇంత కోపం పెట్టుకుంటావో అని భయం వేసింది అంటుంటే, సరే సరే లేట్ అవుతుంది, అందరూ మనల్నే చూస్తున్నారు, వాళ్ళకేం చెబుతావో చెప్పి పంపించి కార్లో కూర్చో అంటూ వెళ్ళి కార్లో కూర్చున్నాడు. ఇక వాళ్ళందరికీ డబ్బులిచ్చి అక్కడి నుండి పంపించేసింది మహిర. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.